అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురందించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు 2 చొప్పున ఉచిత చీరలను అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.69 లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయబడతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం 480 రూపాయలు కేటాయించింది. ఇది గతంలో బతుకమ్మ చీరల కోసం ఖర్చు చేసిన 350 రూపాయల కంటే ఎక్కువ కావటం ఇక్కడ విశేషం. అలాగే ఈ పథకం లక్ష్యం కేవలం మహిళా సంక్షేమం మాత్రమే కాదు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సంఘాల ద్వారా ఈ చీరల ఉత్పత్తి జరుగుతోంది. దాదాపుగా 6,900 మంది నేత కార్మికులకు ఈ ఆర్డర్ ఉపాధిని కల్పిస్తుంది. ఒక్క సిరిసిల్ల నుంచే 131 యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్లు పొందాయి. సిరిసిల్లలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉండడంతో అక్కడికే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం 4.24 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని కూడా అంచనా వేశారు. మొదటి విడతలో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు, రెండో విడతలో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 6,900 మంది నేత కార్మికులు చీరల తయారీలో నిమగ్నమయ్యారు. వీరు కొన్ని నెలలుగా చీరలను తయారు చేస్తూ ఉండగా ఇవి తుది దశకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు చీరలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇటీవల 32 జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. సిరిసిల్లలోని వెంకట్రావు నగర్లో మరమగ్గాల యూనిట్, గీతానగర్లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యాడ్ గోదాములను సందర్శించారు. మరమగ్గాలపై రూపుదిద్దుకుంటున్న చీరలను పరిశీలించారు. చీరల తయారీ విధానాన్ని చూసి అక్కడి కార్మికులు, యజమానుల వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్నా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ చీరల పంపిణీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ చీరలను వాస్తవానికి అక్టోబర్లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బట్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు, హైకోర్టు రిజర్వేషన్ల నిలుపుదల, ఆపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కారణాల వల్ల పంపిణీని వాయిదా వేసింది. ఈ అడ్డంకులు తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా నవంబర్ 19న పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది.